ఎలా కట్టాలి దేవుని సంఘాన్ని అంటే విశ్వాసముతో కట్టాలి. రెండవది ఎట్లా కట్టాలి అంటే తాత్పర్యంతో కట్టాలంట. చెప్పండి, అందరు చెప్పండి, ఎట్లా కట్టాలి? మరొకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. తాత్పర్యం అంటే దావీదుకి మందిరాన్ని కట్టాలని ఎట్లా పడుతున్నాడు ఆయన? తాత్పర్యం. మనసులో ఎట్లా దేవుని మందిరం కట్టాలని మనసులో ఏం పుట్టిందంట? తాత్పర్యం పుట్టింది. తాత్పర్యం అంటే ఆసక్తి, తాత్పర్యం అంటే ఆశ, తాత్పర్యము అంటే ప్రయాస. ఇవన్నీ కూడా తాత్పర్యాల కింద వస్తాయి. అయితే నేను అంటాను, దావీదుకి ఏం కట్టాలని తాత్పర్యం ఉంది? దేవుని సంఘం కట్టాలని తాత్పర్యం ఉంది. దేవుడు ఏమన్నాడు? దావీదా, నీవు కట్టొద్దు, నీకు పుట్టబోయే కుమారుడు సొలొమోను నా సంఘాన్ని కడతాడు అన్నాడు. తాత్పర్యం ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. మందిరం కొరకు ప్రయాస పడాలిన ఆశ, భారం మాకుంది అన్నవాళ్ళు ఒకసారి ఇట్లా ఎత్తండి. అంతే. కానీ అందరూ ఎత్తలేరు. ఎందుకంటే అందరికీ భారము ఉండదు, కొందరికే ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికి ఏదేమైనప్పుడు కూడా మనం కట్టించుకున్న ఈ ఇళ్ళు లేదా మనకుండే ఆస్తులు అంతా ఇవన్నీ కూడా ఒకరోజు గతించేవే. కానీ నిలబడేదేమిటి? దేవుని సంఘం. ఆ సంఘం కట్టవాలంటే రెండవదిగా మనలో ఏముండాలి? ప్రయాస ఉండాలి. కొంతమందికి ప్రయాస లేదు, ఏదో వచ్చాము పోయామంటే పోయామన్నట్టుగా ఉంటుంటాం. కానీ అవును, ప్రయాస పడాలి కదా. దేవుని సంఘం కొరకు నా వంతుగా నేను ఏమి కృషి చేయాలి, నా వంతుగా నేనేం ప్రయాసపడాలి, నా వంతుగా నేను ఏమి ఇవ్వాలి దేవునికి, నా వంతుగా నేను దేవుని మందిరంలో ఏం చేయాలనే ఆ ప్రయాస కొంతమందికి ఉండదు. ఎంతసేపు ఉన్న సంఘంలో ఏమొస్తుంది. కొన్ని సంఘాలండి కడతారండి. నేను కళ్ళారు చూసిన సంఘం గురించి చెప్తాను. నేను ఇంకా సేవలో లేనప్పుడు ఒక ఊర్లో క్లినిక్ పెట్టుకుని డాక్టర్గా పనిచేస్తున్న దినాల్లో, సేవ రాకముందు ఆ ఊరిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘాల పేరు నేను చెప్పను, ఆ ఊర్ల పేరు చెప్పను, మీరు వినండి అంతే. ఆ ఊరిలో సంవత్సరానికి ఒకసారి మనకి ఏమొస్తుంది? పండుగ వస్తుంది లేదా? వస్తుంది రాదా? చెప్పండి గట్టిగా. వస్తుంది. క్రిస్మస్ పండుగ, జనవరి పండుగ. ఆ సంఘంలో ఏం పద్ధతి పెట్టారంటే వాళ్ళు, అందుకని బైబిల్ రాయబడింది, మనుషులు కల్పించు పద్ధతులు ఉన్నాయి సంఘంలో. దేవుని పద్ధతుల్లో ఉండవు. కొన్ని సంఘాల్లో మనుషుల పద్ధతులే ఉంటాయి. ఆ సంఘంలో ఏం పద్ధతి అంటే, ఈ చంద ఆదివారము కుటుంబ ప్రార్థనకు వచ్చిన చంద ఇవన్నీ వచ్చింటాయా, ఇవన్నీ పోగు చేసిన వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కార్డుకి ఇంత వడ్డీకి ఇస్తారు. ఎంత ఇస్తారో? వడ్డీకి ఇస్తారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీ బైబిల్లో అంటే మనం దేవుని బిడ్డలుగా దేవుడు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. నీ పర్సనల్ విషయం నువ్వు వడ్డీకి నుంచి అది వేరే. ఈ సంఘంలో దేవుడు 10 రూపాయలు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ డబ్బు ఉందే, ఈ కానుకలు ఉన్నాయి, ఈ కానుకలు వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా నిన్ను అప్పడిగితే ఇచ్చిన నీవు ఆ వ్యక్తి పరిస్థితి చూడు. అట్లా ఇవన్నీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. తీసుకున్న వ్యక్తి కూడా తిరిగి చెల్లించాలి. మరి వాళ్ళు అడగరు కదా, వాళ్ళు ఏమనుకోరు కదా అని చెప్పి మొండిగా మనము ఉండకూడదు. ఉన్నాయా? ఇవ్వాలి. ఇట్లా ఇవన్నీ కొన్ని క్రమాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, నేను చూసిన మాట, ఆ సంఘంలో సంవత్సరానికి ఒకసారి కార్డుకి ఇంత వేలు ఇస్తుంటారు. మళ్ళీ వచ్చే పండుగంతా మరి వడ్డీతో సహా వసూలు చేసి డబ్బంతా తీస్తారు. ఒక స్త్రీ ఏడ్చుకుంటూ వచ్చింది. ఆమె వెధవరాలు. క్లినిక్ దగ్గరకు వచ్చి ఆ బీపీ చూపించుకోవడానికి వస్తే నేను అట్లాగా ట్రీట్మెంట్ ఇస్తూ అడిగాను, ఎందుకంత టెన్షన్ పడ్డావు, ఎందుకంత చింతించావు అంటే, ఏం లేదయ్యా, ఈ సంఘంలో ఇంత డబ్బు తీసుకున్నాము, వాళ్ళు కట్టాలని చెప్పి నన్ను ఒకటే ఫోర్స్ చేస్తున్నారు. నేను తీసుకున్న డబ్బు నా పేరు మీద తీసుకొని నా పేరు మీద అదే నోటీస్ రాయించి ఆ డబ్బంతా నా కుమారునికి ఇచ్చాను. వాడు ఇప్పుడు లేడు, అక్కడికి వెళ్ళి బతకడానికి వెళ్ళాడు. వాడు వచ్చేంత వరకు వాడు వచ్చి కడతాడంటే కూడా ఈ సంఘ పెద్దలు వినట్లేదు అనింది.
ఈ సంఘ పెద్దలు అస్సలు వినట్లేదు, మరి లేదు ఈ రోజు కల్లా కట్టాలి, లేకపోతే నీ ఇంటికి తాళం వేసేస్తాం, నీ ఇంట్లో ఉండే వస్తువులన్నీ తీసుకుని పోయి మందిరంలో పెడతామని బెదిరిస్తున్నారంట. నాకు అనిపించింది, అన్యజనులు వడ్డీకిచ్చే వాళ్ళైనా అంత హింసిస్తారా? అన్యజనులు పోనీ ఇచ్చావు సంఘం డబ్బులు, పోనీ వాళ్ళ పరిస్థితి చూసి తీసుకో. నేను అంటాను, సంఘములు అలాంటి పద్ధతులు దేవుడు ఎక్కడైనా పెట్టాడా? పెట్టలేదు. నీ పర్సనల్ విషయాల్లో మనం ఎవరికైనా నీ అనుకున్నాం అది, కానీ దేవుని పెట్టలేదా? ఒకసారి ఆలోచించండి. ఈ సొలొమోను కట్టిన ఆ మందిరం కొరకు దావీదు ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రయాస అనేది సంఘాన్ని, అందుకని ప్రభు అంటాడు, నీ ప్రయాస ప్రభునందు పడిన ప్రయాస ఎప్పటికి వ్యర్థము కాదు. నీ లోకరీతిగా ఎన్నైనా ప్రయాసపడేది ఒకరోజు వ్యర్థమైపోతుంది. నీ లోకరీతిగా ఎన్నైనా ప్రయాసపడి అవన్నీ ఒకరోజు గతించిపోతాయి. కానీ నువ్వు దేవుని కొరకు ప్రయాసపడితే నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ను ఇస్తాడు, నీ శ్రమల నుంచి విడిపిస్తాడు. నీకు ఏది కీడు రాకుండా దేవుడు అవన్నిటిని కూడా తప్పిస్తాడు. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతర గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదిక చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధమైన రాళ్ళు, మిక్కిలి వెలవగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన ఈ వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గట్టిగా లేదు అని చెప్పండి. చూడండి, దావీదుకి ఎంత ప్రయాస. పోయి తన సొంతంగా చేతులతో తన సొంతంగా మందిరం కడుతున్నాడు అంటే దేవుడు ఏమన్నాడు? నీవు మందిరము ఎవరు కడుతున్నారు? నీ కుమారుడు కడతాడు. మరి కుమారుని కట్టబోయే మందిరం కొరకు తండ్రి ఏం చేశాడు? ప్రయాసపడి కష్టపడి రూపాయికి రూపాయి దాచుకొని రూపాయి పోగు చేసుకుని వెండి బంగారం ఏమేమి ఇవ్వాలనుకున్నాడో అవన్నీ దాచిపెట్టాడంట. ఎవరికి ఇవ్వాలని? సొలొమోను కట్టే సంఘానికి ఇవ్వాలని. హల్లెలూయా. ఎందుకంటే సంఘం కట్టాలంటే ఊరికే కాదు. సంఘం కట్టాలంటే ఒకరి చేత కాదు. సంఘం కట్టాలంటే ఒకరి ఆలోచన బట్టి కాదు. సంఘం కట్టాలంటే 10 చేతులు కలిస్తేనే ఓ సంఘాన్ని కట్టగలుగుతాం. హల్లెలూయా. ఈ దావీదు గమనించి సొలొమోను అడగలేదు, తండ్రి నాకు మందిరం కట్టడానికి ఇంత డబ్బి అని సొలొమోను అడిగినట్లుగా లేదు. కానీ ఏమండి, దావీదే ఏం చేశాడు? నా కుమారుని కట్టబోయే సంఘం దేవుని మందిరాన్ని కొరకు నా వంతుగా నేను ఏం చేయాలి అంటే, సొలొమోను కానుకల కంటే దావీదు కానుకలే ఎక్కువ. సొలొమోను సంపాదన కంటే దావీదు సంపాదనే ఎక్కువ. ఆ సంపాదన రూపాయికి రూపాయి మరి ఏం కడుపు కట్టుకొని దాచిపెట్టాడో, మరి ఎట్లా సంపాదించాడో అవన్నీ కూడా బైబిల్లో రాయబడలేదు. కానీ ఏమండి, దావీదు సంపాదించిన సంపాదన అంతా ఎవరి కొరకు దాచాడండి? సంఘం కొరకు. ఈరోజు మనకు ఆ ప్రయాస ఉందా? ఆ ప్రయాస ఉందా? లేదు కదా. ఎంతసేపు మనకే తక్కువ వస్తాయి, ఇంక సంఘానికి ఏమి ఇవ్వాలయ్యా, మనకే తక్కువ వస్తాయి, సంఘానికి ఏం పెట్టాలనే ఆలోచన కొంతమందికి ఉన్నాయి. కానీ అలాగున్నామనుకోండి, దేవుడు మరింతగా దీన స్థితికి తెస్తాడు కానీ ఉన్నత స్థితికి తీసుకురాడు. ఇచ్చే కొద్దీ దేవుడు ఏమంటాడు? ఆకాశపు వాకిని లిప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను. మీరు నన్ను శోధించి అడగండి, మీరు నాకు ఇచ్చి నన్ను తిరిగి అడగండి. నన్ను శోధించాడు, ప్రభువా నీ మందిరం కట్టడానికి పలానా రోజు నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, ప్రభువా నీ మందిరాన్ని కట్టడానికి కొరకు సేవకునికి నేను 10,000 ఇచ్చాను అని నువ్వు దేవునితోనే అడగాలి కానీ మనుషులకి చెప్పకూడదు. ఈ చేతి ఇచ్చింది ఈ చేతికి తెలకూడదు. ఇవన్నీ కూడా ఒక క్రమాలు ఉన్నాయి. అయితే మనం సంఘం ఎట్లా కట్టాలి? రెండవది ప్రయాస.
ఈరోజు ఎంతమంది ప్రయాసపడుతున్నాం? ఇది దేవుడు మనకిచ్చిన సంఘం కదా. నీ వంతుగా నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? నా వంతుగా నేనైతే కష్టపడుతున్నాను, నా వంతుగా నేనైతే ప్రయాసపడుతున్నాను. మరి నీ వంతు? అదే దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. డబ్బు మన ప్రాణాన్ని కాపాడలేదు, డబ్బు అవసరం వస్తే మనకు ఆకలి తీర్చలేదు. ఉంది నీతో డబ్బు, అట్లని చెప్పి నోట్లు బిక్కొని తింటామా? డబ్బు ఎప్పుడు ఆకలి తీర్చలేదు, డబ్బు ఆశ తీర్చలేదు, డబ్బు దప్పిక తీర్చలేదు, డబ్బు ఆయుష్ను పోయలేదు. అవసరానికి ఉండాలి అంతే. కానీ ఈ సొలొమోను కట్టిన ఆ మందిరం కొరకు తండ్రి వంతుగా ఏం చేశాడు? ప్రయాసపడి తాను ఏమి చేయాలో ఏమి ఇవ్వాలో అనేది నిర్ణయించుకుని అవన్నీ కూడా సొలొమోనుకి తెచ్చి ఇచ్చి ఏమంటాడు? నా కుమారుడా, దేవుని సంఘాన్ని కట్టు, దేవుని సంఘాన్ని కట్టు. అప్పుడు ఈ సొలొమోను దేవుని మందిరాన్ని 7 ఏళ్ళకంతా ఆ మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా! దేవుని సంఘాన్ని కట్టాడు. ఈ సంఘం గురించి ప్రయాస ఉండదు, ఈ సంఘం గురించి చింత ఉండదు. దేవుడు మనకు ఒక సంఘం ఇచ్చాడు కదా, మనము సంఘ సభ్యులం కదా, సంఘ సభ్యులంగా మనం ఏమి ఇవ్వాలి, మనం ఏమి ఉండాలి, ఎలా ఉండాలో ఇవన్నీ చింత ఉండదు. దాని కొరకు ప్రయాస పడరు. దేని కొరకు ప్రయాసపడుతుంటారంటే ఎంతసేపు ఎదుటి వారు మీరు తప్పులు మోపవాలని కొంతమంది ప్రయాస. ఇది కాదండి మన ప్రయాస. పనికిరాని ప్రయాస. వ్యర్థపడితే ఏముంటుంది? ఏమన్నా ఉంటుందా? ఏముండదు. గాలి వచ్చి కొట్టుకుపోయిందంటే ఇక్కడ పోయేది తెలియదు, అక్కడ పోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. అలా ఉండకూడదండి మన ప్రయాస. మనం పడిన ప్రయాస దేవుడు చూస్తున్నాడు. ఆ మాట కూడా రాయబడింది, చదవండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 7వ వచనం. మొర్ర పెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. గట్టిగా లేని చెప్పండి. నువ్వు పడుతున్న ప్రయాసను దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. నీవెంతవరకు ప్రయాసపడుతున్నావు ఈ సంఘం కొరకు? ఎంతవరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నావు? ఎంతవరకు నీ వంతుకు నువ్వు సహాయం చేస్తున్నావు? ఎంతవరకు నీ వంతుకు నువ్వు ఈ మందిరం కొరకు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావో దేవుడు ఆకాశం ముందుండి ఏం చేస్తున్నాడు? మనల్ని చూస్తున్నాడు. మన ప్రయాస. అందుకే ప్రభునందు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. లోకరీతికి పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో, నీ కుటుంబం కొరకు పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో, నీ అవసరతల కొరకు పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో, కానీ దేవుని మందిరం కొరకు పడిన ప్రయాస ఎన్నటికి వ్యర్థం కాదు. ఒకవేళ చిన్న సంఘమే కావచ్చు, చిన్న కుటుంబమే కావచ్చు. అందుకే దేవుడు అన్నాడు, చిన్న మంద భయపడకుడి, దేవుని రాజ్యం ఇవ్వడానికి దేవునికి ఇష్టమై ఉంది. చిన్న మందే కావచ్చు, చిన్న మంది అయినా ఎట్లుండాలి? ప్రయాసపడే ఆ భారంతో, ఆ తాత్పర్యం మనకు ఉండాలి. పొద్దున్న రావడం, ప్రార్థన చేసుకోవడం, పరిచర్య చేసే విషయంలోనే కొంతమంది ఎలా ఉన్నారంటే, నిజంగా కొంతమందిని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది నాకు. కొంతమందిని చూస్తే ఇంకా చెప్పకూడదులేండి అట్లుంటారు. అలా ఉండకూడదు. మనం పడే ప్రయాస దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఈ చూసిన ఈ ప్రయాస నీకు వ్యర్థం చేయడు. నీవు పడిన ప్రయాస నూరంతలుగా ఫలింపజేయునుగాక. దేవుని సంఘం కట్టాలంటే ఎట్లా కట్టాలి? రెండవదిగా ప్రయాసతో కట్టాలి, తాత్పర్యంతో